ఫస్ట్లో నేను కూడా షెడ్యూల్ వేసుకున్నానండి. షెడ్యూల్ వేసుకొని అనుకున్న షెడ్యూల్ ఒక్కొక్కసారి ఫాలో అవ్వను వెంటనే. సో మళ్ళీ ఇంకోసారి షెడ్యూల్ వేసుకోవడము ఇదంతా అయ్యేది. కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు ఫాలో. సో షెడ్యూల్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే ముందు మనము ఒక టార్గెట్ సెట్ చేసుకొని, లైక్ నేను ఇప్పుడు సిలబస్ స్టార్ట్ చేసి నేను ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తలో ఉన్నాను. పాలిటీ అనేది నాకు ఒక నెక్స్ట్ 20 daysలో అవ్వాలి. సో 20 daysలో అవ్వాలంటే నేను ఎన్ని అవర్స్ పెట్టాలి అప్రాక్సిమేట్గా, రోజుకు ఒక 4-5 hours పెడుతున్నానా, అది పెట్టి దానికి తగ్గట్టు మనం వేసుకొని రోజు అది చదువుకునేది. ఇప్పుడు రోజు న్యూస్ పేపర్ కూడా రోజు పొద్దున్నే ఫస్ట్ 1 hour న్యూస్ పేపర్ చదవడానికి పెట్టుకోవడం, లైక్ మార్నింగ్ 7:30 to 8:30 or 7 to 8, ఆర్ ఒక్కొక్కసారి ఈవినింగ్ చదువుతారు అనుకుంటే ఈవినింగ్ చదువుకోండి. సో ఇలా రాసుకోవడము చేసుకోవాలి. ఇది జనరల్ టైంలో మీకు ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా, ఎందుకంటే ఫర్ సమ్ హెల్త్ రీజన్స్ వల్ల కానీ ఇది షెడ్యూల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అప్పుడు మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకొని మీరు టైం లైన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ ప్రిలిమ్స్ 2 monthsలో ఉంది మనకి. సో ప్రిలిమ్స్ 2 monthsలో కానీ మెయిన్స్ 2 monthsలో ఉన్నప్పుడు రివర్స్ షెడ్యూలింగ్ ఫాలో అవ్వాలి. అంటే మనం ఇప్పుడు ప్రిలిమ్స్ May 25th ఉందంటే మనము May 22nd, 21st మనం చదవడం ఆపేయాలి. ఇంకా 22ndకి అప్పుడు తర్వాత కొత్తగా చదివినా ఏమి ఉండదు, లాభం రాదు దానివల్ల. సో ఇప్పుడు నేను May 22nd నుండి రివర్స్లో నేను రావాలి, నా రివిజన్ ప్లాన్ చేసుకుంటాను. ఒక 10 daysలో మొత్తం సిలబస్ రివైజ్ చేయాలి, ఇంకొక 20 daysలో ఇంకొక మొత్తం సిలబస్ రివైజ్ చేయాలి, ఇంకొక 30 daysలో రివైజ్ చేయాలి. ఇలా రివర్స్లో వస్తాను. సో నాకు 60-70 days ఉందంటే నాకు May 22nd కల్లా మొత్తం అయిపోవాలంటే నేను ఎలా చేయాలి, April 1st నుండి. సో అప్పుడు రివర్స్లో ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఏమేమి చదవాలి, ఇలా రాసుకొని చేసుకుంటున్నప్పుడు అలా చేసుకుంటే వర్క్ అయింది అంటాను నేను.